ఏం తయారు కొట్టినావు? మిరపతోట కొట్టినా. బాగా మార్పు వచ్చిందా? జీడ గాని ముడత గాని దోమ గాని ఏముండదు. అది కొట్టిన తర్వాత కంట్రోల్ అయింది. గజ్జి ముడత కూడా కంట్రోల్ అయింది. కంట్రోల్ అయింది. మంచిగా ఉంది కదా. తోట మాత్రం బాగుంది. మిరపతోటకి 2 సార్లు కొట్టినా. కదిమ పెరగైతే కొట్టలే, మిరపతోటకైతే కొట్టినా బాగుంది. ఒక మిరపకి పని చేసింది. వేరే పైర్లకు కూడా పని చేస్తుంది. అది ఓన్లీ వచ్చేసి తెగుళ్ళకి ఒకటే. తెగుళ్ళకి ఏదైనా నీకు కింద బొంక జీడ గానీ ఏమన్నా దోమ వచ్చి కలిసి నల్లిలక్కడిది గానీ అటువంటివి ఏమన్నా ఉంటే కూడా కంట్రోల్ అవుతుంది. నేను రైతనే కదా, వాళ్ళంటే అమ్ముకుంటారని ఎన్నో చెప్పచ్చు. మేము రైతులం కదా, రైతులం అప్పదని చెప్పని కదా. భవానీ ఆర్గానిక్ 1080 2 ఎకరాలు, లాలి ఎకరన్నర. 2 ఎకరాలు లాలి ఎకరన్నర బాగా వచ్చింది. ఏడుకు వచ్చేసి గజ్జి ముడత లెక్క వచ్చినాయి కదా నల్లి వలన. అది బాగా వచ్చినాయి. బాగా వచ్చినాయి. స్టెప్ వచ్చింది పైన. గ్రోతింగ్ బాగా వచ్చింది. గ్రోతింగ్ వచ్చిన తర్వాత కింద డిప్పల మంది ఒక సంచి ఇచ్చిన తర్వాత అది కొట్టిన తర్వాత పైన 2వ స్టెప్ వచ్చింది. తెంపినకల కొడితేనే పైన స్టెప్ వస్తుంది. తెంపంగా కొడితే మనకు ఆ కాయ వల్ల రాదు. కాయ కింద ఎంత తూకం తగ్గి కొట్టిన తర్వాత గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది. కింద నుంచి పైకి 2 స్టెప్ వస్తుంది. మనము కొట్టిన తర్వాత కింద తెంపకుండా ఉండి కలిసి స్టెప్ రావాలంటే రాదు. అట్లా రెండోది కింద వాళ్ళు ఇంకోటి సేంద్రీయ వ్యవసాయం కాబట్టి దాని వల్ల బాగా వస్తుంది. ఈ మనం ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి దిగుబడి బాగా వస్తుంది. సేంద్రీయ లాకలు నలుపు ఎక్కువ వస్తుంది అన్నమాట. సేన్ అనేది పలుగుతుంది, సీసులు అనేది పలుగుతుంది, బాగుంటది. 1080 లాలి మధ్య ఫస్ట్ 2వ స్టెప్ కి మళ్ళీ వచ్చి కవర్ లా కట్టించిన మళ్ళీ కలుపుకొని మళ్ళీ కొట్టిన. 2వ స్టెప్ కి వచ్చింది. 2 సార్లు కొట్టిన. ఫస్ట్ స్టెప్ కొట్టినప్పుడు కూడా బాగానే ఉంది. గ్రోతింగ్ బాగా వచ్చింది. అది కొట్టిన తర్వాతనే బాగా వచ్చింది సేను. మళ్ళీ 2వ సారి వచ్చి కొట్టిన. పండు తెంపించిన తర్వాత మళ్ళీ కొట్టిన. బాగా వచ్చింది. కాయ అది కావటం బాగుంటది. ఇంత పొడుగు ఉంటది. సైజు ఇంత పొడుగు ఉంటది. బాగుంటది. సైజు బాగుంటది. 3వ స్టెప్ కి మనకి తక్కువ వస్తుంది. 2వ స్టెప్ కి బాగుంటది కాయ. ఫస్ట్ స్టెప్ 2వ స్టెప్ బాగుంటది. 3వ స్టెప్ కి కొంచెం తగ్గుతుంది. నీలక్కడ వయసు అయినట్టు మానటం మధ్య రాలే. అది కొట్టినా కాదు వచ్చినా రాలే. అది కొట్టిన తర్వాత రాలే. ఇంకా డ్రాప్ అయిపోయింది కలాసు. రాలే. కాయ నీట్గా వచ్చింది. మచ్చగా ఏం లేదు. ఏం లేదు, నీట్గా ఉంది కాయ. ఇంకోటి మనం తెంపి ఆరేసిన తర్వాత మచ్చలు వస్తాయి కొన్నిటికి. మచ్చ కూడా రాలే. బాగుంది. సుక్కు వచ్చిన తర్వాత తెంపిన తర్వాత ఇంకా మచ్చ రాదు. మనం కొద్దిగా ద్వారబండ్లు అక్కడ ఉన్నా కదా తెంపితే మచ్చ రాదు. పూర భూమి మీద మోసి ఫోటో ఎగురుతుంది అన్నమాట. నల్లగా మచ్చలు వస్తాయి. రాలే. ఇది కొట్టిన తర్వాత పని చేయడానికి మనం ఆర్గానిక్ వాడిన తర్వాత బాగా వచ్చింది. భవానీ ఆర్గానిక్ పిసికాట్ చేసిన తర్వాత బాగుంది. భవానీ ఆర్గానిక్ ఫస్ట్ వాడుకుంటే ఇంకా మేలు, బాగుంటది. 2వ స్టెప్ కి బాగుంటది. సేమ్ బాగుంటది. 2వ స్టెప్ కే మార్పు వచ్చేది. మార్పు రాదు. అది పవర్ ఉంటే దాంతో మందు రైతు వాడుకోవచ్చు. ప్రతి రైతు వాడుకోవచ్చు. దీనికైతే గ్యారంటీ ఇస్తా. బాగుంటది. వాడుకుంటే బాగుంటది. మంచిగా ఫలితం బాగుంటది. ఇంకొకటి మనం వాడుకుంటే మంచి ఫలితం ఉంటది. నీకు ఓన్లీ గ్రోతింగ్ కి వల్ల సేను బాగుంటది. దాంట్లో కెమికల్ ఎక్కువ కంటే ప్యూర్ ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం. అది సేను తయారు చేసేది కాబట్టి దీంట్లో కెమికల్ తక్కువ ఉంటది కాబట్టి సేను అనేది పలుకుతుంది.